ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు తెగ వెర్రవీగిపోతున్నాయి. టైం, ప్లేస్, పర్సన్తో సంబంధం లేకుండా దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం అంటూ ప్రజలను ఏకిపారేస్తున్నాయి. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా మనుషులపై దాడి చేసి పిక్కలు పీకుతున్నాయి. ఈ క్రమంలోనే వీధి కుక్కల సమస్యపై తెలంగాణ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారికి షాక్ ఇచ్చింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర పరిధిలో వీధి కుక్కలకు ఫుడ్ అందించే వారికి జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ ఇచ్చింది. ఎందుకంటే ఇక నుంచి వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ భోజనం పెట్టకూడదని, అలా పెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. ఇక నుంచి వీధి కుక్కలకు భోజనం పెట్టాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలా వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టకూడదని, అలా పెట్టడం వీల్లేదని స్పష్టం చేసింది. అలా పెట్టాలి అనుకుంటే ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక చోటు ఏర్పాటు చేస్తుందని, అక్కడ మాత్రమే ఫుడ్ పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇదే విషయంపైన మాజీ మంత్రి హరీష్ రావు సంచలనమైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 8 నెలల్లో 335 వీధి కుక్కల దాడులు జరిగాయని భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఆగస్టు 10 శనివారం నాడు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. పిల్లలపై కుక్కల దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయి. గత 8 నెలల్లో 335 కుక్కకాటు ఘటనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కుక్కకాటుతో చనిపోవడం సాధారణ ఘటనగా భావించడం విస్మయం కలిగిస్తోంది అని అన్నారు. సరైన చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు అని రావు ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కుక్కలు నవజాత శిశువును తినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపాలిటీలో వికలాంగి చిన్నారిపై దాడి చేయడం, 4 ఏళ్ల చిన్నారి చనిపోవడం వంటి హృదయ విదారక ఘటనలు చూసిన తెలంగాణ ప్రభుత్వం చలించకపోవడం అమానుషం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నట్లు రావు తెలిపారు. కుక్కల దాడుల సంఖ్య పెరగడానికి పరిపాలనా వైఫల్యమే కారణమని రావు ఎత్తి చూపారు. కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్లకు నిధుల కొరత సమస్యను మరింత తీవ్రతరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన హితబోధ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని ప్రభుత్వ తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 9న కోకాపేటలోని తన నివాసంలో నిద్రిస్తున్న 7 ఏళ్ల వికలాంగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. అదే రోజు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో నవజాత శిశువును కుక్కలు తిన్నాయి. శరీరం బాగా దెబ్బతిన్న కారణంగా లింగాన్ని గుర్తించలేని శిశువు వయస్సు 2 రోజులుగా అంచనా వేయబడింది. ఆగస్టు 8న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 4 చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. బాధితులు సహజస్ర, ప్రతీష, వరుణ్, వర్షిత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 7న కరీంనగర్లోని శాతవాహనం యూనివర్సిటీ సమీపంలో సబ్వేపై ఆడుకుంటున్న వీధి కుక్క దాడి చేయడంతో 18 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో బాధితులకు పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో యాంటీ ర్యాబిస్ మందుల అందుబాటులో ఉంచాలని కోరారు. కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు ప్రభుత్వ సమగ్ర ప్రణాళిక రూపొందించాలి, రెగ్యులర్ మానిటరింగ్ సంఖ్యలు పెరగకుండా చూసుకోవాలి అని హరీష్ రావు హితబోధ చేశారు.